అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. కల్పనాదేవి కలం పేరుతోటి గాయత్రీదేవి గారు రచించిన నవలలన్నీ మీరు ఎక్కువగా ఆదరించారు ఇప్పటిదాకా. అయితే కంప్లీటెడ్ స్టోరీస్ అన్నీ పూర్తయిపోయాయండి. నా దగ్గర ఉన్నవన్నీ ప్రస్తుతం అన్కంప్లీటెడ్ స్టోరీసే ఉన్న. ఒకవేళ అవి చాలా చిరిగిపోయి చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అవి కొంచెం కూర్చి నేను దాన్ని ఫినిష్ చేసి ఆ తర్వాత మీకు వినిపిస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇక మీదట నేను కొంచెం గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేసినా మీరు కాస్త అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను. ప్రతిలిపిలో నా స్టోరీస్తో పాటు వీటిని కూడా నేను రాసి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నా. సో జస్ట్ నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే తప్పకుండా మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ కామెంట్ చేస్తూ ఉండండి, నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. ఓకే, సరేనండి, మన కథలోకి వెళ్ళిపోదాం. జ్ఞానోదయం. ఇది 38వ భాగం. ఇంకా పెద్దగా లేదండి, అయిపోవచ్చింది. తర్వాత కృష్ణ కంగారుగా వచ్చాడు. ఆ మాఫియా వాళ్ళు ఓ పట్టాన వదలరేమో రాధా, మళ్ళీ ఏదో ఘాతుకం తలపెట్టబోతూ ఉన్నారట అన్నాడు నిస్సత్తువగా. మొత్తానికి మాఫియా స్మాష్ అయ్యే వరకు ఇంతే. మళ్ళీ ఐజీ గారు ఫోన్ చేశారా? అతనికి మంచినీళ్లను ఇస్తూ అడిగింది రాధ. ఆ వేళటికి 10వ రోజు కనకాంబికకు ధర్మోదకాలు ఇచ్చి వచ్చారంతా. అవును, మొన్నటిసారిలాగే ట్రీట్ చేయమని చెప్పాను. పాపం పోలీసులు మాత్రం ఏం చేయగలరు? అటు మాఫియాని ఎదిరించలేరు, ఇటు పాముని ఆపలేరు అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. అయితే ఈసారి ఏం చేయబోతున్నారా కృష్ణ? పూర్ణాంబిక కుతూహలంగా ప్రశ్నించింది. శ్రీనివాస్ కూడా కృష్ణ చేతనే ఏం చెబుతాడా అన్నట్టుగా చూశాడు. అదే తెలియలేదు, ఏదో పెద్ద ప్రయత్నమే చేస్తున్నట్టుగా సమాచారం అందిందట. అదేదో ఈవేళ రాత్రి టీవీ చూస్తే తెలిసిపోతుంది అన్నాడు విష్ణుచరణ్. అనుకున్నట్టుగానే అంతా టీవీ ముందు సుఖాసీనులయ్యారు. ఆ రాత్రి నిద్రలు ముంచుకొస్తున్నా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్న ప్రేక్షకుల నేత్రపర్వంగా ఇస్తూ స్క్రీన్ మీద దేవీ ఆలయం కనిపిస్తోంది. అంతా ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచో పక్షుల్లా ఎగురుతూ వచ్చేసినాయి 25 హెలికాప్టర్లు. గుడి చుట్టూ ఆకాశంలో చక్కర్లు కొడుతూ గుడి మీద బాంబు దాడి చేయబోతూ ఉన్నట్టుగా వాటిని చూడగానే అర్థమైపోయింది అందరికీ. దేదీప్యమానమైనటువంటి కాంతి వచ్చి గుడి మీద ప్రభవించింది. ఆ కాంతిలో నుంచి 6 తలల నాగిన్నుడు ఉన్నట్టుండి ప్రత్యక్షమై నోళ్ల వెంట విషజ్వాలలను కురిపించాడు. ఆ విషజ్వాలలు సోకగానే ఆ 25 హెలికాప్టర్లు అంటుకుని కొండలెక్కి చెట్లకు గుద్దుకుని పేలిపోయి శకలాలు తలోమూలకి వెళ్ళి పడిపోయాయి. అక్కడక్కడ పెటేల్ భటేల్మంటూ పేలుతూ భగభగ మండుతూ 25 హెలికాప్టర్లు వాటిలోని జనంతో సహా మాడి మసైపోయినాయి. ఆనవాళ్లు కూడా మిగలలేదు. ఆ నాగిన్నుడు ఎంత హఠాత్తుగా సాక్షాత్కరించిందో అంత త్వరగానే గాలిలో కరిగిపోయినట్టుగా మాయమైపోయింది. చూస్తున్న ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలలోకి ముంచెత్తేస్తూ నేల మీద వచ్చిన నింగిలో నుంచి వచ్చిన ఆ దేవీ ఆలయ ప్రాంగణంలోనికి రానీకుండా రక్షణ భారాన్ని అంతా వహించిన కార్తికేయునికి అంతా మనసారా అంజలిని ఘటిస్తూ ప్రణమిల్లి కృతజ్ఞతలను చెప్పుకున్నారు. పోలీస్ సిబ్బంది గాఢంగా నిట్టూచి డ్యూటీలోకి దిగింది. అమ్మోరి గుడిగాడికి వెళ్ళిన మనుషుల్నేమో పడగలు ఈసిరి భయపెట్టి చంపింది. అంజన్న ఆ పాము రాఘవన్న భూపతిని నమ్మించి ఆయన సాయంతో ఆ గుడిలో అడుగెట్టిన కొడుకుల్ని తోకతో కొట్టి కొండకేసి కొట్టి నుజ్జు చేసి చంపి ప్రాణాలు తీసింది. గుడి చుట్టూ మంది మార్బలంతో వచ్చిన నా కొడుకుల్ని అడ్రస్లో లేకుండా భూస్థాపితం చేసేసింది. ఇప్పుడేమో ఇంత ప్రణాళికలు వేసుకుని హెలికాప్టర్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా వచ్చినట్టుగా చెల్లాచెదరు చేసేస్తూ ఓ గొప్ప విధ్వంసకాండనే సృష్టించింది ఆ పాము. ఈ లెక్కల్లో మన కోరిక తీరిద్దని ఎర్రి ఆశ ఎట్టుకోవటం ఎంత తెలివి తక్కువ. ఓ పాలి ఆలోచించు అంజన్న. మనకంటే పెద్ద పెద్ద ఓళ్లే ఏమీ చేయలేక చేతులు ముడుసుకుని కూకుంటా ఉంటే మన వల్ల ఏమవుతుంది అన్నాడు శేషన్న. అమ్మాయిలంతా ఆ మాటలు విని అంజన వైపు తిరిగి చూశారు. ఆడుతున్న ఆటలు ఆపి ఆ 10 రోజులు ఆ పిల్లలకి 10 క్షణాల్లాగా గడిచిపోయాయి. ఎక్కడికో ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టుగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. కారణం అంజన్న కానీ అతని అనుచరులు కానీ ఆ పిల్లల మీద ఈగ వాలనివ్వకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. 8ంటికి నిద్రలేపి టీ ఇచ్చేవారు. అది తర్వాత తాగిన వెంటనే ఏటి కట్టుకుని తీసుకుని వెళ్ళేవారు. అక్కడ రొప్పలు పొదలు
చెట్ల చాటున కాలకృత్యాలు తీర్చుకుని వచ్చాక బట్టలు తువాళ్ళు సోపులు ఇచ్చి అంజన్న వెళ్ళి ఏటికట్ట దిగువన అనుచరులతోటి రక్షణగా కూర్చుని ఉండేవాడు. అమ్మాయిలంతా ఏటిలో రాళ్ల మీద కూర్చుని నీళ్లల్లో జలకాలాడుతూ అంజన్న కేక వేశాక స్నానాన్ని ముగించి బట్టలను ధరించి వచ్చేవారు. ఆ తర్వాత అంజన్న అనుచరుల స్నానాధికాలు అయ్యేంత వరకు ఆడుతూ పాడుతూ గడిపి అంజన్న వచ్చాక అతనితోటి శిథిల భవనానికి చేరుకుని మళ్ళీ ఆటలతో పాటలతో జోకులతోటి గలగలా నవ్వుతూ గడిపి అంజన్న పూజ అయి ఫలహారానికి కేక వేశాక వెళ్ళి గుమగుమలాడే వేడివేడి ఫలహారాన్ని తీసుకుని మాకు అది కావాలి ఇది కావాలి అంటూ అడిగి మరీ అనుచరులను పరుగులెత్తించి సరదా తెచ్చుకునేవారు. అంజన కానీ అనుచరులు కానీ విసుక్కోకుండా సరదాగా తీసుకుని నవ్వేవారు. వంట వార్పు అంతా అంజనదే. నీళ్లు మోయటం, కూరలు తరగటం, పప్పులు రూపటం, పచ్చళ్ళు చేయటం, ఆకులు కుట్టటం, గిన్నెలు తోమటం, గదులను తొడవటం చేస్తూ ఉండేవారు అనుచరులు. అంజన నాకు పెసరట్టు ఉప్మా కావాలి అని ఒకరు, నాకు పూరీ కూర కావాలని ఆర్డర్లు వేసేది ఇంకొకరు, నాకు దోశలు, నాకు ఇడ్లీలు, నాకు గారెలు, పకోడీలు, బజ్జీలు అంటూ ఇలా అడిగేవారు. వాళ్ళు కోరినవన్నీ లిస్టు రాసుకుని కొన్ని ఉదయం టిఫిన్ గాను కొన్ని మధ్యాహ్నం టిఫిన్ గాను చేసి పెట్టేవాడు. కూరలు పులుసులు అడిగేవారు కాదు, ఏం పెట్టినా తినేసేవారు. మధ్యాహ్నం 1 గంట పడుకుని లేచి మంచి మంచి కథలు చెప్పేవాడు అంజన్న. అంతా నవ్వుతూ సరదాగా గడిపేవారు. ఏందంజన్న ఆలోచన? ఈ మాఫియా నా కొడుకులు అమ్మోరి విగ్రహం కోసమని మనల్ని బాస్ని పురమాయించి మధ్యలో ఆళ్లే వెళ్ళి ఈ విగ్రహం కోసమని ఆ పావు చేతిలో ఎందుకు సచ్చినట్టు అడిగాడు రంగన్న. ఎవరికి ఆళ్లకే సోద్దం బుర్రకెక్కి ఈ విగ్రహం పట్టుకుపోయి కోటికి పడగలెత్తాలని ఆశలు వచ్చి సచ్చారు. ఆ మాఫియా నా కొడుకులు ఎవ్వరిని నమ్మి చావరుగందా, ఇనాసకాలే విపరీత బుద్ధి అని ఊరికే అన్నారా పెద్దలు? అంజన్న నవ్వేశాడు. మరి మన సంగతేంది? విగ్రహం కోసం ఎన్నాళ్ళీడ కాపురం చేయాలా? అసలు మన దాకా దాన్ని రానిస్తారా అని అనవసరంగా ఈ పిల్లల్ని ఎత్తుకొచ్చి పొరపాటు చేశానంటావా అన్నాడు కోటన్న నీరసంగా. ఆ పొరపాటు మన చేత చేయించింది ఆ నాయాళ్ళు. ఆ పావు పేరు చెబితేనే గుండె ఆగిపోయినట్టుగా ఉంటున్నది అన్నాడు చెమటలు తుడుచుకుంటూ శంభన్న. ఏటి ఆలోచిస్తున్నావు అంజన్న? మాట్లాడవేంది? అనుచరులు ఆత్రంగా అడిగారు. ఇహ నాకు ఆ విగ్రహం మీద ఆశ లేదురా. ఈ పాలుగారే పసిటి ముద్దుగుమ్మల్ని మళ్ళీ వాళ్ళ అమ్మా బాబులకు అప్పచెప్పాలా? ఈ పాటికే ఆ బాస్గాడు మన దగ్గర ఈ పిల్లలు ఉన్నారని ఆ మాఫియానా కొడుకులకి చెప్పేస్తే వాళ్ళు మంది మార్బలంతో వచ్చి పడిపోతారు. అప్పుడు వాళ్ళని మనం ఆపలేం. ఈ సిట్టి తల్లుని ఏ ఎదవనా కొడుకులు ఏం చేస్తారు, ఏ బ్రోతల్ హౌస్లకు అమ్మేస్తారు అని నా ప్రాణం కొట్టుకుపోతా ఉన్నది. ఈలైనంత తొందరగా మన మకాం సర్దేయండి. భైరవుడి గుడిలో సొరంగంలో నుంచి పోదాం. పళ్ళు అప్పచ్చులు తిన్నాయన్నీ కూడా మూటలు గట్టి మంచినీళ్ళు తోలు సంచుల్లో నింపి పట్టండి. దారిలో ఈ బుల్లెమ్మలకి ఆకలైతే ఎట్టచ్చు. కృష్ణ చైతన్యకి వీళ్ళని మిమ్మల్ని ప్రాణాలతోటి అప్పగించి నేను పోయినా బాధలేదు. ఇహ ఆయన చూసుకుంటాడు మిమ్మల్ని అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. అంజన్న మాటలు విన్నాక భయము సంతోషము రెండూ కలిగాయి అమ్మాయిలకి. ఎండ చురచురలాడుతూ శరీరానికి తాపం కలిగించడంతో తెలివి వచ్చింది పద్మాంబికకు. నీరెండ సాయంకాలం కాదది, ఉదయం అన్నట్టుగా ప్రచండంగా వచ్చేసింది. నిన్న సాయంకాలం నుంచి ఈ ఉదయం వరకు తను ఇలా పడి ఉందా? ఎక్కడా ఒక్క పిట్ట లేదు. తలుపులు బాగా తెరిచి ఉన్నాయి. గట్టిగా తల విదిలించి చుట్టూ చూసింది. ఆమె దృష్టి ఒక శవం మీద పడింది. అదిరిపడి లేచి నుంచుంది. బాస్ చచ్చి బోల్లా పడి ఉన్నాడు. నోటి నుంచి వచ్చిన నురగను ముక్కును ఈగలు ముసిరి అసహ్యంగా ఉన్నాడు. నల్లగా మారిన దేహం, కనుగుడ్లు పేలి తెల్లగా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. అదో రకమైన వాసన వస్తోంది అతని బాడీ నుంచి. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? తలదాచుకోవడానికి ఈ అడవిలో ఈ శిథిల భవనం మినహా ఏమీ లేవే. చుట్టూ అరణ్యం. తలుపులు అలా తీసి ఉన్నందుకు అడవి మృగాలేవీ రాలేదు. వచ్చి ఉంటే తను వాటికి ఆహారమే ఉండుండేదా? గుండెలు భయంతో జల్లుమన్నాయి. నిన్నటి వరకు బంధంలో కాళ్ళు చేతులు నడుము నొప్పితోచి బాధపడేది. ఈరోజు ఒంటరిగా ఒక శవంతో ఈ శిథిల భవనంలో ఉండిపోయిందా? ఇక్కడే తలదాచుకుందామంటే శవం భూతంలాగా కనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళిపోదామంటే ఏ జంతువులకి ఆహారం కావాలో అని భయం వేస్తోంది. ఏం చేయటం? కడుపులో ఆఖరి కరకరమంది. బాస్ అనుచరులు టైం ప్రకారం కాఫీ టిఫిన్లు అన్నీ ఇచ్చేవారు. ఇప్పుడు పిలిస్తే పలికే నార్ధుడు కూడా లేడు.
వరండాలోకి వచ్చి చుట్టూ చూసింది. ఎక్కడా ఏ అలికిడి లేదు. ఎలాగో ధైర్యం చేసి రోజూ వెళ్లే ఏటికట్టుకు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని మొహం కడుక్కుని కడుపు నిండా నీళ్లను తాగి వచ్చింది. వరండా మెట్లను ఎక్కుతూ ఉండగా ఏదో వాహనం వస్తున్న శబ్దం కావడంతో తిరిగి చూసింది. ఆ సరికి వచ్చి ఆ వరండా ముందు ఆగింది ఓ వ్యాన్. అందులో నుంచి తెలుసున్న ముఖాలు 2, తెలియని ముఖాలు 4 దిగాయి. లోపల డ్రైవర్ కాక కూలింగ్ గ్లాసెస్ బవిరిగడ్డం మనిషి ఒకడు ఉన్నాడు. ఆ బృందానికి నాయకుళ్లా ఉన్నాడు. అదిగో ఆవిడే కృష్ణ చైతన్య భార్య పద్మాంబిక. బాస్, ఆ అందం మీద మోజుతో వెళ్ళి పాముకి బలైపోయాడు అని చూపించారు ఆ ఇద్దరు. వెళ్ళి దాన్ని ఈడ్చుకుని వ్యాన్ ఎక్కించండి. బవిరిగడ్డం ఉరిమింది. ఎలాంటి ప్రతిఘటన లేకుండా వచ్చి వాళ్లతోటి వ్యాన్ ఎక్కి అమ్మయ్యా, ఆ శవంతో గడపవలసిన బాధ లేదు. మనుషులతోటి ప్రయాణం. వీళ్ళు ఏదైనా తినడానికి పెడితే బాగుండును అనుకుంది. ఆమె మనస్సులో ఆలోచనలు గ్రహించారో లేదో టిఫిన్, కాఫీ ఆమెకు ఇచ్చి వాళ్ళు తీసుకున్నాక బయలుదేరారు. ఆకలి తీరటంతో మళ్ళీ కళ్ళ మీదకు చిన్న కునుకు వచ్చేసింది. హఠాత్తుగా ఢామ్ ఢామ్ అంటూ పేలుళ్లు వినిపించటంతో కలవరంగా కళ్ళెత్తి చూసింది. ఆమె ఉన్న వ్యాన్ టైర్లు బరెస్ట్ అయినట్టుగా రోడ్డు మీద వంకరగా టింకరగా తిరుగుతూ ఆగిపోయింది. ఆ వ్యానుని కొంతమంది వచ్చి రౌండప్ చేసి మర్యాదగా ఆవిడ్ని మాకు అప్పజెప్పేసి ప్రాణాలతో పారిపోతారో లేక మా చేతుల్లో నిర్దాక్షిణ్యంగా చేస్తారో తేల్చుకోండి అన్నారు. మధ్యలో వచ్చి పడ్డ ఆ ముఠా వాళ్ళు ఎవరో తెలియక గాభరాగా చూసింది. వ్యాన్లో మనుషులు పద్మాంబికను డోర్ తీసి వెళ్ళమన్నట్టుగా చూశారు. ఆ వచ్చిన 10 మంది పద్మాంబికను దింపి తీసుకుని వెళ్ళి వాళ్ళ వాహనాన్ని ఎక్కించి తీసుకుని వెళ్ళారు. సరిగ్గా గంట ప్రయాణం తర్వాత ఆ వాహనం హఠాత్తుగా ఆగిపోయింది. కారణం, దాన్ని మరో 4 కార్లు చుట్టుముట్టినాయి. ఆ కార్లలో మనుషులు మిషన్ గన్స్ తోటి దిగి వచ్చి, పద్మాంబిక మా సొంతం, ఆవిడ్ని దింపి మీరు తోకముడవండి అని వార్నింగ్ ఇచ్చారు. చేసేది లేక పద్మాంబికను ఆ వాహనాన్ని దింపి మిషన్ గన్స్ వాళ్లకు అప్పగించి నిజంగానే తోక ముడిచి వెళ్ళిపోయారు ఈ 10 మంది. హయోమయంగా వాళ్లతో పాటుగా బయలుదేరింది పద్మాంబిక భయాందోళనలతో. గుండెలు దడదడలాడిపోతూ ఉన్నాయి. తిరిగి మళ్ళీ సజీవంగా వాళ్ళని చేరుకోగలనా? కన్న పిల్లలను, కట్టుకున్న భర్తను, అత్తామామలను, తండ్రిని. రాధా, రాధా, నన్ను రక్షించవే. నీ దైవాన్ని పంపి నా మాన రక్షణనైతే చేశావు. అలాగే నాకు ఈ ముష్కళ్ళ నుంచి రక్షణ కల్పించి పుణ్యం కట్టుకో అని నిశ్శబ్దంగా ఏడవసాగింది. పెద్ద ప్రమాదం రాబోతోంది అని శాస్త్రిగారు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అప్పుడు చాలా కేర్లెస్గా తీసుకుంది. ఈరోజు అది ఎంత భయంకర రూపాన్ని ధరించనుందో అర్థమయ్యేసరికి చెమటలు పట్టేస్తున్నాయి. 1 గంటకి వాహనాలు ఆపి మీల్స్ సప్లై చేశారు. కృతజ్ఞతగా తీసుకుని చేతులు ముఖం కడుక్కుని వాళ్ళు భోజనాలు చేసి వచ్చేలోగా తను కూడా భోజనం చేసి సిగ్గుగా 1వ వేలు చూపించింది. వాళ్ళు తల ఊపాక వెళ్ళి మరుగైన ప్రదేశంలో విశ్రాంతిగా గడిపి వాళ్ళు హార్న్ మోగించటంతో వచ్చి మళ్ళీ వాహనాన్ని ఎక్కి ప్రయాణమైంది. ఆ రాత్రి ఓ చోట ఆగి రెంటెడ్ హౌస్లో ఓ గదిని పద్మాంబికకు అలాట్ చేసి భోజనాన్ని పంపించారు. కడుపు నిండా తిని స్నానం చేసి వాళ్ళిచ్చిన పంజాబీ డ్రెస్ వేసుకుని డోర్ని గట్టిగా లాక్ చేసుకుని జాగ్రత్తలన్నీ తీసుకుని నిద్రపోయింది. హాయిగా భారం భగవంతుడికి అప్పగించేసింది పద్మాంబిక. ఉదయం 8ంటికి తలుపు కొట్టి మరో డ్రెస్సు, కాఫీ, టిఫిన్లు ఇచ్చి అరగంటలో రెడీ కావాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అరగంటలో గబగబా తయారైపోయింది. తలుపు కొట్టి సంతృప్తిగా తలను పంకించి ఆమెను కారు ఎక్కించి పంపించారు. 10 దాకా ప్రయాణం చేసిన ఆ కారు ఒక హెలికాప్టర్ ముందాగింది. కళ్ళు పెద్దవి చేసి వాళ్ళ ఆదేశంతో హెలికాప్టర్ని ఎక్కింది. అది 1 గంట దాకా ప్రయాణం చేశాక ఓ చెయ్యి వచ్చి పద్మాంబిక ముక్కును జేబురుమాలతోటి గట్టిగా అదిమింది. పరధ్యానంగా ఉన్న ఆమె ఏం జరుగుతోందో తెలుసుకునేలోగానే తెలివి తప్పి తలవాల్చేసింది. తనకు తెలియకుండానే మాఫియా హెడ్ క్వార్టర్స్కి చేరుకుంది. అసలు ప్రమాదం అంతా అప్పుడే మొదలు కాబోతోందని పాపం ఆమెకేం తెలుసు. పిల్లల్ని రెడీ చేసి అన్నీ సర్దుకుని సంచీలు, బ్యాగులు, తోలు సంచీలు తగిలించుకుని బయలుదేరబోతూ ఉండగా ఏవో వాహనాలు వస్తున్న శబ్దాలు వినిపించాయి. మన వాహనాలు ఈడనే ఉండగా ఇంకేవో వస్తున్నాయి అంటే నా మనసు ఏదో కీడును శంకిస్తోంది. రంగన్న, మీరంతా పిల్లల్ని తీసుకుని ఈ వెనక వైపు గుండా అరణ్యంలోకి వెళ్ళి ఏరు దాటి చెట్ల వెనకమాల కూకోండి. నేను వచ్చే నాయాళ్ల వ్యవహారం ఏందో తెలుసుకుని వచ్చేత్తా అన్నాడు అంజన్న. నువ్వెక్కడికి పోయి ఏమైపోతావు కదన్నా, పోనీ నేనుండి శాసనతోటి అంపుతా పిల్లల్ని అన్నాడు రంగన్న. వద్దయ్యా, నువ్వెళ్ళు.
నా తర్వాత వాళ్ళని కాపాడే ఒడివి నువ్వే, నాకేమీ కాదు, నేను వచ్చేత్తా, ధైర్యంగా ఎల్లరా. రంగన్న భుజం తట్టి పంపించాడు. అంజనా విజ్జి భయంగా చూసింది. పర్లేదు తల్లి, రంగన్న ఉంటాడుగా, వెళ్ళండి, నేను వచ్చేత్తా. వీళ్ళని బురిడి కొట్టించి ఈ నా కొడుకులు అడవిలోకి వెళ్లకుండా చూడాలి కాందా. మీరంతా నా ప్రాణం తల్లి. మీ అమ్మాబాబులకి మిమ్మల్ని అప్పచెప్పేదాకా నాకు తిమితంగా ఉండదు తల్లా. ఏడవమాక, ఎల్లిరా తల్లి, బంగారు తల్లివి కదూ, నా మాట ఇను తల్లి అన్నాడు ప్రాధేయపడుతూ. అయితే త్వరగా వచ్చేసేయే, నువ్వు వచ్చేంత వరకు మేము అక్కడే నీకోసమని ఎదురు చూస్తూ ఉండిపోతాం, సరేనా అంది తర్జనీ చూపించి విజ్జి. అట్టాగే తల్లి, ఎల్లు త్వరగా అమ్మ. అంజన్న త్వరపెట్టడంతో రంగన్న వెంట స్నేహితురాళ్ల బృందంతో అనుచరుల సహాయంతో బయలుదేరి వెళ్ళిపోయింది విజ్జి. వాళ్ళు వెళ్ళాక అటక ఎక్కి కూర్చుని ఓపిగ్గా చూడసాగాడు అంజన్న. పిల్లలు వెళ్ళిన 5 నిమిషాలకు ఓ వ్యాను 2 కార్లు వచ్చి ఆగిన సౌండ్ వినిపించింది. తర్వాత ఎవరో 10 మందికి పైగా లోపలికి వచ్చి గాలిస్తున్నట్టుగా తెలిసింది. ఇదేమిటి, వీధిలో వాహనాలు ఉండగా పిల్లల్ని తీసుకుని ఈ అంజిగాడు ఎటుపోయాడు? ఇక్కడెవరూ లేరే అనుకున్నాయి 4 కంఠాలు. పారిపోయారేమో, ఒకడు అనుమానాన్ని వెలిబుచ్చాడు. ఏడకి పారిపోతారు? వాళ్ళు ఏడకెళ్లాలన్నా వాహనాలు లేందే ఎట్టాగా? మనం ఈడనే వాహనాలకి కాపలా వేద్దాం. ఆ పిల్లల్ని చేజిక్కించుకోందే ఎడితే బిగ్ బాసులు మన ప్రాణాలు తీస్తారు. మనకి కొంచెం సేపు విశ్రాంతి కూడా వస్తుంది. వీళ్ళ వ్యవహారం ఏదో తేల్చినట్టు ఉంటుంది అని కామెంట్ చేశాడు లీడర్. వాళ్ళంతా వాహనాల దగ్గరికి వెళ్ళిపోయాక నిశ్శబ్దంగా అటకను దిగి అడవిలోనికి జారుకున్నాడు అంజన. వచ్చిన వాళ్ళు పిల్లల కోసమే వచ్చింది. మాఫియా కూడా రంగంలోకి దిగింది. మంది మార్బలంతో వచ్చేశారు. తన అనుమానం కూడా నిజమే. 12వ రోజు కర్మకాండలన్నీ పూర్తి అయినాయి. ఎస్టేట్ చుట్టూ ఉన్నవాళ్ళంతా వచ్చేశారు. వాళ్ళకి భోజనాలు కాగానే వస్త్రదానము కార్యక్రమం అంతా ముగిసింది. కనకాంబిక పెద్ద ఫోటోకి బొట్టు పెట్టి పెద్ద గులాబీ దండను వేసి 2 వైపులా జ్యోతులను వెలిగించి వచ్చి వేదిక కింద తివాచీ దగ్గరకు వచ్చి పిల్లల్ని దగ్గరకు తీసుకుని కూర్చుంది రాధిక. ఆత్మీయుల మధ్యన కనకాంబిక తాలూకు బంధువులు, పూర్ణిమ, స్వర్ణల ఫ్యామిలీలు, సుచిత్ర ఫ్యామిలీ అంతా ఆనంద భూపతిని పర్యవేక్షించి ఉన్నారు. ఇంతలో ఓ యోగిని వచ్చి కనకాంబికకు మొక్కి వెంట తెచ్చిన పెద్ద పూలగుత్తి కనకాంబిక ఫోటో దగ్గర పెట్టి రాధవైపు చూసి అదోలా నవ్వి వెళ్ళిపోయింది. ఆనంద భూపతి కనుబొమ్మలు ముడిపడినాయి. అనుమానాస్పదంగా చూశారు రాధిక వైపు. ఆమె పైకి చూపించి చిన్నగా నవ్వింది. భగవంతుడు ఉన్నాడు, మీకెందుకు భయం, ధైర్యంగా ఉండండి అనే సంకేతం కనిపించింది ఆ చిరునవ్వులో. ఇంతలో రాధ పక్కనున్నటువంటి ఒక ఫోన్ మోగింది. ఫోన్ తీసి హలో అంది రాధిక. రాధా కొంప మునిగింది. ఇందాక ఓ యోగిని వచ్చింది చూసావా అంటున్నాడు అటు నుంచి ఆందోళనగా కృష్ణ చైతన్య. రాధ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉండటం వల్ల ఆ సంభాషణ చుట్టూ ఉన్న ఆత్మీయులందరికీ వినిపిస్తోంది. చూశాను, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు అంది. ఆనంద భూపతి అనుమానం యథార్థం కాదు కదా అనిపించి. కంగారు కాక ఏముంది, ఆ యోగిని తెచ్చిన పూలగుత్తిలో టైం బాంబు ఉందట. దేవీ విగ్రహం ఇస్తేనే నీ వాళ్ళు బతుకుతారు, లేదా అందరినీ ఒక్కసారే యమపురికి పంపిస్తాను. ఆ తర్వాత సామూహిక తద్దినాలు పెడతావో విగ్రహాన్ని ఇస్తావో అని ఎవడో డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నా ఎదురుగానే రిమోట్ పట్టుకుని కూర్చున్నాడు. నేను కదిలితే కాల్ చేస్తాను అంటున్నాడు. మిషన్ గన్స్ నా డొక్కలో గుచ్చి ఏం చెప్పను అన్నాడు. ఎప్పుడూ లేనంత ఆందోళన ధ్వనిస్తూ ఉంది అతని స్వరూపంలో. మై గాడ్, బాంబా! అంతా ఒక్కసారి తుళ్ళిపడ్డారు. ఎవరు కదిలినా నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాం, చేతులెత్తండి అని కామెంట్ చేశారు. ఆ వేదిక చుట్టూ నిలబడిన యోగిని మాతలు. వాళ్ల చేతుల్లో రివాల్వర్స్ మెరుస్తూ క్రూరంగా నవ్వుతూ ఉన్నాయి. ఆ షామియానాలో ఉన్న వాళ్ళందరికీ భయంతోటి ముచ్చెమటలు పొసాయి. దేవీ విగ్రహం మన దగ్గర లేదు, మనం ఇవ్వలేం, అతనికి చేతనైంది చేసుకోమనండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పంపించిన కుమారస్వామి ఉండగా మనం ఎందుకు భయపడాలి? ఆయనే చూసుకుంటాడు. మీరు కళ్ళు మూసుకుని దైవధ్యానాన్ని చేసుకోండి. ఫోన్ పెట్టేస్తూ అందరి వైపు చూస్తూ, ప్రాణాల మీద తీపి ఉన్న వాళ్ళంతా ఇప్పుడైనా దైవాన్ని ప్రార్థించండి. మామయ్య, ఇది ముష్కరులకు జ్ఞానోదయం కలిగించేటటువంటి సమయం. మనకి పరీక్షాకాలం. ఆ దైవం ఇచ్చే తీర్పు కోసమని ఎదురు చూస్తూ ఉందాం. భయపడక ధైర్యంగా ఉండండి. వదిన, స్వర్ణ, అంతా భగవంతుడిని వేడుకోండి, గండం గట్టెక్కాలని అని ఆదేశిస్తూనే కళ్ళు మూసుకుని దైవధ్యానంలోనికి వెళ్ళిపోయింది రాధ. అయ్యో, అనవసరంగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయామే.
ఈ కృష్ణ చైతన్య ఏదో తవ్వి తలకెత్తుతాడనుకుంటే పేరాసతోటి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టుగా అయిపోయింది అని కనకాంబిక బంధువులంతా వాపోయారు. కనకాంబిక మనకి తెలియకపోయినా చుట్టమని అబద్ధం చెప్పినందుకు ఆ పాము వచ్చి శిక్షించదు కదా. మరి కొంతమంది బెంగ పెట్టేసుకున్నారు. ఎవరి ఆలోచనలతోనూ పనిలేని కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంది. నీకిచ్చిన టైం అయిపోయింది మిస్టర్ కృష్ణ చైతన్య అన్నాడు రిమోట్ పట్టుకుని విలాసంగా నవ్వుతూ బాస్. అతని అనుచరులు మిషన్ గన్స్ తోటి కృష్ణ చైతన్య, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసుల్ని, విక్రమ్, గోకుల్, ప్రతాపుల్ని డొక్కల్లో గుచ్చి భయపెడుతూ ఉన్నారు. నీకు తోచింది చేసుకో, నేనివ్వను. అనవసరంగా దేవి విగ్రహాన్ని ఆశించి ఎందరో బలైపోయారు. వారిలో మీరు కూడా కలవదలుచుకుంటే నా అభ్యంతరం ఏముంటుంది చెప్పండి. చావుకి సిద్ధం కండి అన్నాడు కృష్ణ చైతన్య కఠినంగా చూస్తూ. రిమోట్ నా చేతుల్లో ఉంది. ప్రాణానికి ప్రాణమైన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఆత్మీయులు అందరినీ కాటికి పంపించేస్తావా? ఇంకా నేను ఇచ్చిన టైం ప్రకారం అరగంటలో 5 నిమిషాలుంది. ఆఖరి నిమిషంలో నువ్వు ఇస్తానన్నా ఉపయోగం ఉండదు. ఆ షామియానాలో శవాలు కూడా మిగలవు. ఆఖరిసారి అన్నట్టుగా క్రూరంగా చూస్తూ హెచ్చరించాడు బాస్. మృత్యుదేవతను వెతుక్కుంటూ వచ్చింది నువ్వు, నీ వాళ్ళు. నేను నా వాళ్ళు క్షేమంగానే ఉంటాం. కారణం ధర్మం మా పక్షాన ఉంది. గంభీరంగా దృఢంగా పలికింది అతని స్వరం. నేను 10 లెక్క పెడతాను. 10 అనగానే పేల్చేస్తాను. తర్వాత నీ ఇష్టం. బాస్ శివచారిగా చూస్తున్నట్టుగా హెచ్చరించాడు. వినాశకాలే విపరీత బుద్ధి అని మౌనాన్ని వహించాడు కృష్ణ చైతన్య. బాస్ 1, 2, 3 అంటూ కౌంటింగ్ ప్రారంభించాడు. షామియానాలో అంతా గుబగుబలాడే గుండెలతో భయంగా ఆపోల గుత్తి వైపే చూస్తూ ఉన్నారు. ధైర్యం దిగజారిపోయి బట్టలన్నీ చెమటతోటి తడిసిపోయి ముద్ద అయిపోగా పట్టుకుపోయే గొంతులతో బెదిరే కన్నులతో ఉద్విగ్నభరితమైనటువంటి మానసంతో కనురెప్పలు వేయటాన్ని మర్చిపోయారంతా. నిశ్చల చిత్తంతో దైవాన్ని నమ్మి ధ్యానిస్తూ ఉన్నది ఒక్క రాధ మాత్రమే. మోక్ష, విష్ణుచరణ్, ఆనందభూపతి, శేషమ్మ గారితో పాటు చేతులు జోడించి దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటే పూర్ణ స్వర్ణలు రాధనే కన్నార్పకుండా చూస్తుండిపోయారు. ఏమిటి ఆమె ధైర్యం అన్నట్టుగా. వెంటనే వాళ్ళ ప్రశ్నలకు సమాధానం లభించినట్టుగా పెద్ద వెలుగు సాక్షాత్కరించింది. అందరి కనులు చెదిరిపోయాయి. రాధా, మీరంతా క్షేమంగా ఉంటారు. నీ ప్రార్థనను ఆలకించి నేను వచ్చానుగా, ఇక నిశ్చింతగా ఉండు తల్లి. అమాయకులకి ఎవరు ఆపద తలపెట్టినా నేను క్షమించను, తప్పక శిక్షిస్తాను అనే మాటలు పెద్ద స్పీకర్లో చెప్పినట్టుగా ఆ ఆవరణంతా మారుమోగిపోయేలా ఆ కాంతిలో నుంచి వినవచ్చాయి. పెద్ద పాము తల వచ్చి ఆ పుష్పగుచ్చాన్ని నోటకరిచి పట్టుకుని వెళ్ళిపోవటం కనిపించింది. యోగిని వేషాల్లోని ఆడవాళ్ల చేతుల్లో గన్స్ పాముల్లాగా మారి మెలి తిరగటం, వాళ్ళు బాబోయ్ అంటూ పాములను అరుస్తూ చేతిలోని గన్స్ విసిరేయటం, అవి గాలిలోనే నిలబడి ఢామ్ ఢామ్ అంటూ పేలటం, ఆ గన్స్లోంచి బయటకు వచ్చిన బుల్లెట్స్ యోగినిల ఒళ్ళంతా జల్లెడ చేసి హాహాకారాలు చేస్తూ నేలను పడి ప్రాణాలు వదలటం కన్ను మూసి తెరిచేంత లోపల జరిగిపోయాయి. 10 అనే మాట పూర్తి అయ్యేసరికి బాస్తో సహా అనుచరులందరినీ తోగతో లాగి పుష్పగుచ్చం బాస్ చేతిలో పడేలా విసిరేసింది సర్పంతల. రిమోట్ నొక్కబడటం, బాస్తో పాటుగా అనుచరులు 10 మంది కూడా ఆ బాంబు పేలుళ్లలో పేలిపోవటం, పెద్ద విస్ఫోటనంతో అక్కడ భూమి అదిరిపడి పెద్ద గొయ్యి సాక్షాత్కరించడం జరిగిపోయింది. దిగ్భ్రమగా చూస్తూ ఉండిపోయారంతా. కృష్ణ చైతన్య భగవంతునికి భారమైనటు గుండెలతోటి నమస్కారం చేసుకున్నాడు. రాధా, నిజంగా ఈవేళ మాకందరికీ ప్రాణదానం చేసిన తల్లివి నువ్వే. కనిపించని దైవం కట్టెదుట సాక్షాత్కరించి ఊరటను కల్పించి నువ్వు పిలిస్తే పలికి పెద్ద ప్రమాదం నుంచి మనల్ని రక్షించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. మహా అద్భుతం, చరిత్ర మరవని సత్యం. భగవంతుడా, నువ్వున్నావు. నీ ఉనికి నిజం. నిన్ను నమ్మిన వారి కష్టాలు ఉండవు స్వామి, కన్నీళ్లు మిగలవు తండ్రి అందరూ అంటూ నమస్కారం చేసుకుంటూ రాధ పాదాల మీద పడ్డారు సంతోషంతో. మావయ్య, ఏమిటండి ఇది, మీరు కూడానా అంది సిగ్గుగా వారింపుగా చూస్తూ. నేనేనమ్మా, నేను కన్న తల్లిదండ్రులేమిటి, మొత్తం ప్రపంచమంతా నీకు అంజలి ఘటిస్తోంది. ఎంతమందికి ప్రాణదానం చేశావు తల్లి. నువ్వు నమ్మినదేమో సాక్షాత్కరించటమేనా? నీతో మాట్లాడి ఊరటను కల్పించటం మాటలా? మహా తపశ్శక్తి సంపన్నులకు కూడా దుర్లభమైనటువంటి ఆ దేవుని అండ రక్షణ నీ వల్ల మాకు లభించడం అనేది సాధారణమైనటువంటి విషయమా? మా పూర్వజన్మ సుకృతం అంటూ ఆనందభూపతి ఆనంద భాష్పాలు వర్షించే నేతాలతోటి రాధ తల నిమిరారు. ఇంతలో రాధ శరీరం అమాంతం గాలిలోకి లేచి గిర్రున తిరిగింది.
కెవ్వుమంటూ ఆమె చేతులు ఎత్తి కృష్ణ చైతన్య మెడను గట్టిగా కాగలించుకుంది. అంతా హర్షధ్వానాలు చేస్తూ పకపక నవ్వేయటంతో రాధను దించి తను నవ్వాడతను. అంతవరకు ప్రాణభయంతో కొట్టుమిట్టాడిన అందరి హృదయాల్లోనూ ఉత్సాహము, ఆనందం నిండిపోయినాయి. వచ్చిన వాళ్లను సత్కరించి అన్నదానం, వస్త్రదానం చేసి పంపించేశారు. ఆ రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంలో కటిక నేల మీద నిద్రించింది రాధ. స్వామివారి అనుగ్రహం కోరి ఏ కష్టం కలిగినా, సమస్య వచ్చినా స్వామివారి సన్నిధానంలో ఆమె ఒంటరిగా నిద్రించాలి అనేది స్వామివారి ఆదేశం. అన్నాళ్ళు పద్మాంబిక, విజ్జీలు కిడ్నాప్ అయ్యి 12 రోజులైనా వాళ్ల జాడ తెలియలేదు. సూతకం వలన గుడిలోనికి వెళ్లే ధైర్యం చేయలేకపోయింది రాధ. అందుకే ఆ సమస్య పరిష్కారం తెలియజేయమని స్వామిని కోరుకుంది. తెల్లవారేలోగా ఆమె సమస్యకు స్వామి పరిష్కారాన్ని సూచించారు. ఏం తల్లి, స్వామి ఏం చెప్పారు? పద్మా, విజయ్ క్షేమమేనా? ఆత్రంగా ప్రశ్నించారు ఆనందభూపతి. మిగిలిన వాళ్లంతా ఆమె ఏం చెబుతుందా అని కుతూహలంగా చూడసాగారు. కృష్ణ చైతన్య ప్రయాణానికి రెడీగా ఉన్నాడు. బడాయి కాకపోతే కలలోనికి వచ్చి దేవుడు సలహా ఇస్తాడా? చిత్రంగా బుగ్గలు నొక్కుని మూతులు తిప్పుకున్నారు చుట్టాలు. క్షేమంగానే ఉందట మావయ్య, క్షేమంగానే ఇంటికి చేరుకుంటారట కానీ అంటూ ఆగి అందరి వంక చూసింది. కలలో స్వామి చెప్పిన విధంగా ఆ సంగతి ప్రపంచానికి చాటింపు వేసే పద్ధతిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నట్టుగా. కానీ ఏమిటమ్మా, ఏమిటా సందిగ్ధత? నా టెన్షన్ పెంచకు తల్లి, వివరంగా చెప్పు. సస్పెన్స్ భరించలేకపోతున్నట్టుగా మొత్తుకున్నారు ఆనందభూపతి. దేవీపురం వెళ్ళి దేవీ ఆలయంలోని ఆ బంగారు విగ్రహం తీసుకుని వెళ్ళి వాళ్లకు ఇవ్వక తప్పదట మామయ్య. అదే నా భయం. అయినా అక్క కోసమని తప్పదు కదా. ముందు ఈ రాత్రి దేవీ ఆలయంలోని ఆ బంగారు విగ్రహాన్ని తీసుకుని ఆ కిడ్నాపర్స్ ఎక్కడికి రమ్మంటారో కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని అప్పగించి అక్కయ్యను తీసుకుని రావాలి అంది రాధ. మరి విజ్జీ సంగతి ఏమిటి? ఆయన ఆదుర్దాగా అడిగారు. విజ్జీ కోసం శ్రమపడవలసినటువంటి అవసరం లేదట మావయ్య. విజ్జీని ఎత్తుకెళ్ళిన అంజన్న అతనిలో మార్పు వస్తుందని, విజ్జీని మనకి తీసుకుని వచ్చి క్షేమంగా అప్పగిస్తాడని స్వామి చెప్పాడు. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. మీరు టెన్షన్ పడకుండా ఇన్నాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారో ఇప్పుడు అంత ధైర్యంగానూ ఉండాలి అని ఆయనకు సర్ది చెప్పి వెనుతిరిగింది. స్వర్ణ, రాజేంద్ర కూడా పిల్లలతోటి బయలుదేరటంతో మీరెక్కడికి అంది రాధ. మరి మేం రాకుండా గుడిలో భూగృహంలో నిక్షిప్తమైన బంగారు విగ్రహం నీకెలా వస్తుందోదినా? స్వర్ణ అయోమయంగా చూసింది. గుణపాలతో తవ్వి తీయాల్సిన అవసరం లేదు స్వర్ణ, అక్కడ కార్తికేయ స్వామి ఉన్నారుగా, ఆయన ఇస్తారట అని కన్ను గిలిగింది రాధ. స్వర్ణ, రాజేంద్రతో పాటు ఆనందభూపతి కూడా అందులో ఏదో తమకు తెలియని మర్మం ఉండుందని గ్రహించి తలను పంకించారు. రాధకి ఆశ్చర్యం కలిగిస్తూ కనకాంబిక చుట్టాలమంటూ వచ్చిన వాళ్లల్లో సగానికి పైగా లేచి వెళ్ళి ఆ విషయం ఎక్కడికో చేరవేయటానికి ప్రయత్నించటం కనుచివల నుంచి రాధ చూపించగానే ఆనందభూపతి విస్మృతులైపోయారు. శత్రుకూటమిలోనే తాము నివసిస్తూ ఉన్నట్టుగా గ్రహించగానే గతరాత్రి కృష్ణ చైతన్య ఆడపోలీసులను, పోలీసు అధికారులను మఫ్తీలో పనివాళ్లుగా ఎందుకు నియమించాడో అర్థమైంది ఆయనకి. రాధాకృష్ణలది ఒకటే మాట, ఆమె కొంచెం చెబితే కొండంత అల్లుకుపోవటం అతని నైజం. అందుకే నిశ్చింతగా నిట్టూచి శైలజ, నందుల్ని తీసుకుని పదమంటూ మోక్షకి, శేషమ్మ గారికి సైగ చేసి విష్ణుచరణ్ భుజం చుట్టూ చెయ్యి వేసి తన మందిరానికి చేరుకున్నారు. రాధాకృష్ణలు బయలుదేరాక కూతుళ్లను, పిల్లలను, అల్లుళ్లను పిలిచి రాధాకృష్ణలు వచ్చేంత వరకు మన కృష్ణ పరమాత్మ మందిరంలోనే ఉందాం పదండి అని తన ఆత్మీయులందరినీ తీసుకుని రమ్మని ధనుంజయ్తో పాటుగా చెప్పి గుడికి బయలుదేరారు ఆనందభూపతి. స్వామివారి సాన్నిహిత్యంలో అయితే తప్పక రక్షణ దొరుకుతుందనే నమ్మకంతో. కనులు తెరిచి చూసిన పద్మాంబికకు ఇంకా మత్తుగానే అనిపించింది. తల తిరుగుతూ నొప్పిగా అనిపిస్తూ ఉంది. అందమైన గదిలో, అంతకంటే అందమైన మంచం మీద పడుకుని ఉందామే. హెలికాప్టర్లో తనకు మత్తునిచ్చి ఇక్కడికి తీసుకురావటం గుర్తుకొచ్చింది. నొసలు చిట్లించి తల విదిల్చింది గట్టిగా. ఈ కాఫీ తాగి స్నానం చేయండి మేడం, ఆ మత్తు కాస్త తగ్గుతుంది అంటూ ఇద్దరు పరిచారికలు వచ్చి కాఫీ, ఆమె వేసుకోవలసినటువంటి బట్టలు తెచ్చి ఇచ్చారు. ఇది ఎవరిల్లు? నేనెక్కడున్నాను? కాఫీ అందుకుని సిప్ చేస్తూ ప్రశ్నించింది. అవన్నీ చెప్పడానికి మాకు పర్మిషన్ లేదు, కొంచెం ఆగితే అన్నీ మీకే తెలుస్తాయి అని బాత్రూమ్ చూపించి వెళ్ళిపోయారు. చేసేది లేక షాంపూతోటి షవర్ బాత్ తీసుకుని వచ్చి వాళ్ళిచ్చిన తెల్ల చీర, బ్లౌజును ధరించి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర సింపుల్గా బొట్టు పెట్టుకుని తలను ఆరబెట్టుకుంది.
ఇంతలో మళ్ళీ ఇందాకటి వాళ్లే వచ్చి శాకాహారమా మాంసాహారమా మేడం ఇంగ్లీష్లో అడిగారు. శాకాహారమే అంది. 10 నిమిషాలకు ఘుమఘుమలాడే పదార్థాలు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాయి. కడుపులో ఆకలి కరకరలాడటంతో కడుపు నిండా భోజనం చేసింది. భారం అంతా ఎప్పుడో భగవంతుడి మీద వేసేసింది. రాత్రో పగలో తెలీదు. లైట్లు వెలగడాన్ని బట్టి రాత్రేమో అనుకుంది. ఎక్కడికి వచ్చిందో, ఎవరు తీసుకొచ్చారో ఎందుకో తెలియకపోయినా బంగారుదేవి విగ్రహం కోసమని జరుగుతున్నటువంటి ఆ ప్రయత్నం ఎప్పటికి ముగుస్తుందో, తనకి ఎప్పటికి విముక్తి లభిస్తుందో, అసలు తనెక్కడుందో రాధకి భర్తకు ఎలా తెలుస్తుందో తోచక నరకమంతా అనుభవంలోకి వస్తూ ఉండగా ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. చివ్వున తల తెప్పి చూస్తూనే కనుబొమ్మలను ముడిచి లేచి నుంచుంది. తెల్లని బట్టల్లో చేతికి పూలమాల కట్టుకుని వాసనను పీలుస్తూ బాగా తాగి తూలుతూ ఉన్న శరీరంతో లోపలికి వచ్చాడు ఒక పురుష పుంగవుడు. వెనకాల తలుపులు మూసుకున్నాయి. అంటే తనని పబ్లిక్ ప్రాపర్టీ లాగా భావించి కోపంతో పద్మాంబిక ముఖం ఎర్రగా జేవరించిపోయింది. బాగా దూరంగా కిటికీ దగ్గరగా వెళ్ళిపోయింది. చూడు మిస్, నీ పేరేమిటి? దగ్గరగా వస్తూ ప్రశ్నించాడు అతగాడు. నేను మిస్సుని కాను, మిస్సెస్ కృష్ణ చైతన్య, కృష్ణాపురం ఎస్టేట్ ఓనర్ గారి భార్యని. నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? కోపంగా అడిగింది. ఎర్రి పిల్ల, ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఆడదానివి, నేను మగాణ్ణి. మనసైంది అందుకే అంటూ పెళ్ళున పెద్ద సౌండ్ వచ్చేలా నవ్వాడు. వేషభాషల్ని బట్టి చూస్తే రాజకీయ నాయకుడు. నేను అందరిలాంటి ఆడదాన్ని కాను. నీచంగా మాట్లాడితే నీ నాలుక తెగ్గొస్తాను. ఆడదాన్ని అసహాయాన్ని అడ్డం పెట్టుకుని బతకడానికి మీకు సిగ్గేయటం లేదు? మర్యాదగా నన్ను నా భర్తకు దగ్గరికి పంపించండి. వెర్రిమొర్రి వేషాలు వేయాలని చేస్తే మీ పేగులు తీసి మెడలు వేసుకుంటాడు మా ఆయన కృష్ణ చైతన్య. మైండ్ ఇట్ అంది ఆగ్రహంగా పద్మాంబిక. ఇక్కడ ఆడు లేడు కనుకనే మాకు ఈ ధైర్యం. నువ్వెక్కడున్నావో తెలుసా? అసలు ఇది మాఫియా హెడ్ క్వార్టర్స్. ఆ సంగతి ముందు తెలుసుకుని ఆ కస్సు బుస్సు తగ్గించుకుని ఇలా సరసకిరా అన్నాడు 4 అడుగులు ఆమె వైపు వేస్తూ. మై గాడ్, మాఫియా హెడ్ క్వార్టరా? భగవంతుడా, ఇదే నా ప్రమాదం. వచ్చి వచ్చి వీళ్ళ చేతుల్లో పడ్డానా? ఇప్పుడేం చేయటం? చుట్టూ చూస్తున్న ఆమె కళ్ళు స్టూలు మీదున్న కంచుపూల కుండీ మీద పడ్డాయి. ఈలోగానే ఆమెను బలంగా వాటేసుకోపోయాడు. లాగిపెట్టి ఒక్కటి తన్నింది. బాప్రే బాప్, యా అల్లా అంటూ అరుస్తూ వెళ్ళి దబ్బున అంత దూరంలో బోలా పడ్డాడు. ముక్కు గడ్డం అదిరి నెత్తురు వచ్చింది. నీ అమ్మ, ఎంత తోపు తోసావే అంటూ బండబూతులు తిడుతూ లేవబోయాడు. కంచుపూల కుండీ తీసి ఉన్న ఓపికనంతా ఉపయోగించి ఠంగుమని రాగి చెంబు లాంటి బట్టతల మీద ఒక్కసారి మోదింది. గట్టిగా రీసౌండ్ వస్తూ ఉండగా అమ్మో అంటూ అరిచి మళ్ళీ బేకారిపోయాడు వాడు. చచ్చాడో బతికాడో చూడకుండా వెళ్ళి మంచినీళ్ళని తాగేసి రిలాక్స్గా కోపాన్ని అదుముకుంటూ మంచం మీద కూలబడిపోయింది. మాఫియా, మై గాడ్, ఎలా తప్పించుకోగలదు తను? ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఏమిటో, ఇంకా ఎంతమంది తన్ని ఆశించి వస్తారో. ఆ దౌర్భాగ్యమైనటువంటి చూపుల్ని మాటల్ని ఎదుర్కోవాలంటేనే రోషావమానాలతోటి మనసంతా కుతకుత ఉడికిపోతుంది. అలనాడు తను రాధని ఏందంది? భగవంతుడా, నా మీద కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నావా స్వామి? అంజనని చూడగానే అందరికీ ప్రాణాలు లేచి వచ్చాయి. ముందు వెనక అనుచరులను నడవమని తను అమ్మాయిలతోటి నరకను మొదలుపెట్టాడు అంజన్న. వెనక నుంచి కానీ ముందు నుంచి కానీ ఎలాంటి ప్రమాదము రాకుండా, క్రూర మృగాలు దాడి చేయకుండా, పిల్లలు భయపడకుండా జాగ్రత్తలు వహించాడు. దాదాపు ఆ కాలిబాట మీద 5-6 కిలోమీటర్లు నడిచారు. ఇక కాలభైరవుడి గుడికి దగ్గరగా వెళుతూనే టక్కున ఆగి, ఆగండి అన్నాడు అంజన్న. అంతా హఠాత్తుగా ఆగిపోయి అతని వైపు చూశారు. గాలిలో వస్తున్న వాసనను పీల్చి ఇక్కడెవరో మాటేసినట్టు అనిపిస్తోంది. ఈరిగా, నువ్వు వెళ్ళి ఈడెవరున్నారో చూసిరా, సిగరెట్ వాసన వస్తూ ఉంది. వీళ్ళు కాలభైరవుడి గుడిని కూడా వదట్లేదా ఏంటి అనుమానంగా అన్నాడు అంజన్న. ఈరిగాడు వెళ్ళిన 10 నిమిషాలకు వచ్చేస్తూ, నిజమే అంజన్న, ఆడ చాలామంది ఉన్నారు. మన వాహనాల కాడ కాపేసినోళ్ళని ఆడకి అంజన్న పిల్లలు వచ్చారా అని అడుగుతున్నారు. అంటే మనల్ని పట్టుకోవడానికి పెద్ద ప్లానే వేసినలా ఉంది. ఇప్పుడెట్టా? చూడొస్తే చీకటి పడతా ఉంది.
ఎలుగుండగానే సేఫ్టీ ప్లేస్కి చూసుకోవాలి కదా. చీకటి పడితే జంతువులన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఈ పిల్లలు భయపడి అరిస్తే వాళ్ళు కూడా రావచ్చు. ముందు నొయ్యి వెనక గొయ్యి చందంగుంది ఎవ్వారం అన్నాడు. ఈరిగాడి మాటలు అక్షర సత్యాలుగా అనిపించాయి. అంజనా, ఇప్పుడేం చేద్దామని విజ్జి ప్రశ్నించింది. అదే ఆలోచిస్తా ఉన్నాను తల్లి అన్నాడు తల తడుముకుంటూ. నేను చెప్పనా అంది. చెప్పు తల్లి, ఏం చేద్దాం ఉత్సాహంగా అడిగాడు. తూర్పు తిరిగి దండం పెట్టు అంది విజ్జి. అంతా పక్కాన నవ్వేశారు అది జోక్గా తీసుకుని. ఓ సర్పదేవుడా రక్షించు తండ్రి అంటూ నిజంగానే తూర్పుగా తిరిగి ప్రార్థించాడు అంజన. విజ్జి కూడా కళ్ళు మూసుకుని ఉండటంతో అంతా ముక్కున వేలుంచుకుని నిశ్శబ్దంగా చూడసాగారు. ఎవరు మీరు? ఈ అడవుల్లో ఏం చేస్తున్నారు? అయ్యో, ఆడపిల్లలు కూడా ఉన్నారే అనే మాటలు విని కళ్ళు తెరిచి చూశారు. మరి తర్వాత కథ ఏమిటి? వచ్చిన వాళ్ళు ఎవరు? నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మరి. నమస్తే.